అమ్, నమస్తే అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి అండి. నా వీడియోస్ లో కంటెంట్ గానే మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అదే విధంగా మీతో పాటు ఒక 10 మందికి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ నుంచి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కూడా తెలపండి. సో దట్ నేను ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకొని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తానండి. సరే, వీడియోలోకి వెళ్తే రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జరిగిందండి టీఎఫ్ఐ నుంచి. ఏంటంటే నాగ చైతన్య గారు అదే విధంగా శోభితా దూలిపాల గారికి ఎంగేజ్మెంట్ జరిగింది నాగార్జున గారి హౌస్ లో. సో జరిగిన డేట్ ఏంటంటే, ఆ డేట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా మీకు చెప్తానండి. సో జరిగిన డేట్ వచ్చేసి 8వ నెల 8వ తేదీ 2024 కలిపితే 8 వస్తుంది అనమాట. సో 8/8/8 ఇట్లా ఒక డెస్టినీ డేట్ రోజు వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరగడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, సమంత గారు నాగ చైతన్యకి ప్రపోజ్ చేసిన డేట్ కూడా 8వ తేదీ 8వ నెలే. అంటే ఆగస్ట్ 8వ తేదీ ఆమె ఫస్ట్ టైం తన లవ్ ని ప్రపోజ్ చేస్తుంది అనమాట నాగచైతన్య గారికి. సో అదే రోజు డెస్టినీ చూడండి, అదే రోజు ఇప్పుడు 8వ తేదీ 8వ నెల నాగ చైతన్య గారికి శోభితా దూలిపాల గారికి ఎంగేజ్మెంట్ జరిగింది అనమాట. సో మీ అందరికి తెలుసు, నాగ చైతన్యకి సమంతకి పెళ్లి జరిగి విడాకులు కూడా జరిగిపోయాయి. సో విడాకులు జరిగినప్పుడు చాలా మంది సమంతను తప్పుపడుతూ చాలా వల్గర్ కామెంట్స్, చాలా సంవత్సరాలు తనని ట్రోల్ చేయడం కూడా జరిగింది అనమాట. సో చాలా మంది మెయిన్ గా రీజన్స్ ఏమనుకున్నారంటే, సమంత గారు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం వల్ల, ఆ ప్రాజెక్ట్స్ నాగార్జున ఫ్యామిలీకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు చెప్తే తను వినలేదనేసి, అదే విధంగా కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ చేయడానికి కూడా తను ఒప్పుకునింది ఆఫ్టర్ మ్యారేజ్ అనేసి, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉండడం వల్ల నాగ చైతన్య గారు దాన్ని అపోజ్ చేశారు. దీన్ని ఆమె పట్టించుకోకుండా, ఫ్యామిలీ గురించి ఆలోచించుకోకుండా ఆమె పాటికి ఆమె ఉంది, అందుకే వీళ్ళిద్దరు విడిపోయారనేసి కొంతమంది కూడా అప్పట్లో కామెంట్స్ పాస్ చేసి చాలా రకాలుగా సమంతాన్ని తిట్టేవాళ్ళు తిట్టారు, అదే విధంగా నాగ చైతన్యాన్ని కూడా తిట్టేవాళ్ళు తిట్టారనమాట. రెండోది ఏంటంటే, సమంత గారు ఆ టైంలో నాగ చైతన్య గారితో ఉన్నటువంటి ఫోటోలు కానీ రీల్స్ కానీ అన్నిటిని కూడా డిలీట్ చేసేసింది. బట్ నాగ చైతన్య గారు ఆ టైంలో ఏటిని కూడా డిలీట్ చేయలేదన్నమాట. సో అందువల్ల సమంతకు పొగరు ఎక్కువ. నాగ చైతన్య చూడు విడాకులు ఇచ్చేసినా కూడా ఆమె రీల్స్, ఆమె మెమరీస్ ఇంకా కూడా పెట్టుకున్నాడు, ఆమె ఫొటోస్ ఇంకా పెట్టుకున్నాడు, డిలీట్ చేయకుండా. సమంతకి చాలా పొగరు, హెడ్ వెయిట్ ఎక్కువ అనేసి పాపము చాలా రోజులు ఆమెని ట్రోల్ చేయడం కూడా జరిగిందనమాట. కాకపోతే జరిగిన తర్వాత ఇప్పుడు 2 years తర్వాత, 2 to 3 years తర్వాత నాగ చైతన్య గారేమో సపరేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, సమంత గారేమో ఇంకా సింగిల్ గా ఉన్నారు. కాకపోతే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, నిజంగా సమంత గారు చేసే ఎక్స్పోజింగ్ సీన్ వల్లే వాళ్ళకి విడాకులు వచ్చాయా అని అంటే, శోభిత గారు సమంత కంటే కూడా ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇచ్చే సిరీస్ లో నటించింది. తన ఇన్స్టాలో కూడా ఇంకా అలాంటి ఫొటోస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు కూడా. సో మీకు ఒకవేళ చూడకపోతే ఒక సిరీస్ ఉంటుంది, ద నైట్ మేనేజర్ అనేసి, శోభిత దూలిపాల గారు నటించినటువంటి సిరీస్. సో ఆ సిరీస్ చూసినా కూడా మీకు అర్థం అవుద్ది. సో మెయిన్ రీజన్ అయితే అది కాదు అనేసి నేను గట్టిగా ఫీల్ అవుతున్నానండి. సో రెండోది ఏంటంటే, ఇది కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శోభితా దూలిపాలకి నాగ చైతన్య గారికి ఎంగేజ్మెంట్ జరిగింది. సో నాగ చైతన్య గారు ఒక రివెంజ్ గా ప్లాన్ చేసి కరెక్ట్ గా 8th మంత్, అదే విధంగా 8వ తేదీ కరెక్ట్ గా పెళ్లి చేసుకున్నారు. సమంతకి ఇది మంచి గుణపాఠంగా ఉంటదని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. సరే, మనం వాళ్ళ పర్సనల్ విషయాలు లోపల ఏం జరిగి ఉంటుందో మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు. కాకపోతే పబ్లిక్ లో వచ్చింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ నాదేంటంటే, సరే విడాకులు ఇచ్చి విడిపోయారు సమంత గారైనా కూడా, నాగ చైతన్య గారు కూడా, ఎవరిని కూడా మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, వాళ్ళు ఎవరింట్లో అన్ని వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇప్పుడు అదే విధంగా నాగ చైతన్య గారు శోభితా దూలిపాల గారు కూడా పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని గట్టిగా కోరుకుంటున్నానండి నేను. సో మీరు కూడా అలాగే కోరుకుంటా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలపండి అనమాట. ఇంకొకటి, శుభమాని వీళ్ళకి పెళ్లి అవుతుంది, ఇంకో కొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ అయితే వెంటనే ఐరన్ లెగ్ వేసుకొని వేణుస్వామి వచ్చేసారు. ఏంది చాక్ పీసు ఒక బోర్డు ఎత్తుకొని వచ్చేసి క్యాలిక్యులేషన్ వేసేస్తున్నాడు అనమాట. వీళ్ళు 2027లో విడిపోతారు, సో వీళ్ళు కలవరు అనేసి. అంటే ఒక ఐరన్ లెగ్ శాస్త్రి, మనకు గుర్తుందో లేదో, రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు అనమాట. సో ఆయన ఏంటంటే, ఆ సినిమాల్లో ఏదైనా ఒక పెళ్లి జరుగుతుందంటే ఆయన ఐరన్ లెగ్ వేసేసి ఆ పెళ్లిని చెడగొట్టేసేవాడు. ఇక్కడ ఈ వేణుస్వామి ఏం చేస్తున్నాడు అంటే, రియల్ లైఫ్ లో సేమ్ చూడడానికి కూడా అలాగే ఉంటాడు అనుకోండి. నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయట్లేదు, బట్ కామెడీగా చెప్తున్నాను.
సో ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఎవరికైనా సెలబ్రిటీస్ పెళ్లి అవుతుందంటే చాలండి, వచ్చేసి వాళ్ళ క్యాలెండర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఎత్తుకొచ్చేసి ఒక సాక్ పీస్ ఎత్తుకొని వచ్చేసి ఏదేదో రాసేస్తాడు. రాసేసిన తర్వాత వాళ్ళు ఈ ఇయర్ కి విడిపోతారు, ఆ ఇయర్ కి విడిపోతారు అని క్యాలిక్యులేషన్ చెప్తారనమాట. ఒక 100 మంది గురించి చెప్తాడు. 100 మందిలో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా విడిపోతుంటారు కదా గొడవలు పడి. సో అది విడిపోతే ఆయన అకౌంట్లో వేసుకుంటాడు. విడిపోలేదంటే ఆ, మనం చెప్పినట్టు అన్ని జరగవు కదా అని కవర్ చేసుకుంటా ఉంటాడు. అదే విధంగా మన వరుణ్ తేజ గారికి మన లావణ్య త్రిపాఠికి మ్యారేజ్ జరిగినప్పుడు కూడా ఇదే చెప్పారు, వాళ్ళు విడిపోతారనేసి. మొన్న నయనతారకి పెళ్లి సెట్ కాదని చెప్పారు, ఆమె హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా, సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాడు అని చెప్పాడు అనమాట. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. అంటే వీళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ కన్నీళ్లతో, పక్కన వాళ్ళ కష్టాలతో కడుపు నింపుకుంటున్నాడు అనమాట వేణుస్వామి. సో ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైతే అది జరిగింది, సమంత గారు ఆ ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. అదే విధంగా నాగ చైతన్య గారు కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. శోభిత ధూళిపాల గారు కూడా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళ న్యూ కపుల్స్ కి మన సపోర్ట్, మన బ్లెస్సింగ్స్ ఇస్తాం. అదే విధంగా సమంత కూడా మన బ్లెస్సింగ్స్ ఇస్తాం. వేణుస్వామి లాంటి వాళ్ళ వ్యక్తుల మాటలు మీరు వినేసి ఏదో యూనో మైండ్ లో పెట్టుకోకండి. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన లైఫ్ లో దూరం పెట్టుకోవాలి. ఇది సెలబ్రిటీస్ కే కాదండి, మనకు కూడా ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో కూడా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు అనమాట. ఏదో కవ్వింపు మాటలు చెప్పేసి, ఏదో ఒకటి చెప్పేసి మనల్ని మార్చేసి మన మైండ్ చెడగొడదాం అనేసి. సో వీళ్ళ నుంచి కూడా మనం ఎప్పటికప్పుడు దూరంగా ఉండాలి. అదే విధంగా నేనేమో కోరుకుంటున్నానంటే, ఇట్లా ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ కి, ఇంకొకటి హట్టింగ్ విషయం చెప్పాలి నేను. క్లింకార అంటే రామ్ చరణ్ గారికి బిడ్డ పుట్టిన ఈ రోజు ఈవినింగ్ పుడితే రేపు ఉదయాన్నే 7 గంటలకి యూట్యూబ్ లో పెట్టేసి ఆ అమ్మాయి జాపుకుంది, ఈ అమ్మాయి జాపుకుంది అనేసి మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. ఎంత బాధాకరం అండి అసలు తలుచుకుంటే. అంటే చిన్న చిన్న వీడియోస్ కి స్ట్రైక్లు వేస్తున్నారు కదా, ఇలాంటి పర్సన్స్ గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా నేను రైజ్ చేస్తున్నానండి. నిజంగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ షేర్ చేయండి ఎక్కువగా. షేర్ చేసినప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా ఇతని గురించి థింక్ చేస్తారు. సో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనేసి ఆయనకు అర్థం కావట్లేదేమో. పక్కన వాళ్ళు కడుపు కొట్టి ఈయన కడుపు నింపుకుంటున్నాడు. సరే, నాగ చైతన్య గారిది, శోభిత గారి లైఫ్ అన్న మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.